జిల్లా వ్యాప్తంగా టీబీ నివారణ కోసం అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ స్టడీ శిక్షణ శిబిరం చేపట్టడం జరుగుతుంది. డిఎంహెచ్ఓ డాక్టర్ కె ప్రమోద్ కుమార్ వెల్లడించారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో సోమవారం జిల్లా స్థాయి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ స్టడీ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిబిరంలోని టీబీ నివారణ కోసం చేపట్టాల్సిన పద్ధతులు, అందుకు ప్రజల్లోకి వెళ్లి అనుసరించాల్సిన విధానాలపై మెడికల్ సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ ప్రమోద్ మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వ్యక్తుల్లో టీబీ లక్షణాలు ఉంటే వారిలో రికవరీ అయ్యే అవకాశాలు తొందరగా ఉంటాయని, అలాంటి వారు సత్వరమే చికిత్స తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని టీబీ నివారణ చర్యల దిశగా టెస్టుల సంఖ్యను కూడా పెంచడం జరుగుతుందని, టెస్టుల ద్వారా టీబీని గుర్తించి వారికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందుకోసమే ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జిల్లా స్థాయి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ స్టడీ శిక్షణ తరగతులను నిర్వహించామని తెలిపారు. నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద టీబీ అనేది 2025 వరకు పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి దాని మీద వర్కౌట్ చేస్తూ అందరినీ రీచ్ కావాలని, అందరూ పబ్లిక్ను కవర్ చేయాలని, దొరికే ఇన్ఫెక్షన్ ఉంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కొద్దీ దానికి సంబంధించినటువంటి మేము టెస్టులు కూడా పెంచుతున్నాం. ప్రిజెంటివ్ టెస్ట్ ఎవరైతే వల్నరబుల్ గ్రూప్ ఉన్నారో వాళ్ళందరినీ కవర్ చేస్తూ ఆ టెస్ట్ సంఖ్య పెంచుతున్నాం. వాళ్ళకి పాజిటివ్ వచ్చిన వారికి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా 1000 పాపులేషన్లో కంపల్సరీ మేము 30 to 40 టెస్ట్ చేస్తున్నాం. అవి నెగిటివ్ వచ్చినైతే వాటి 0 విలేజ్లో కూడా గుర్తించి ఫస్ట్ ఇయర్ అయితే దానికి బ్రాంజ్, సెకండ్ అయితే సిల్వర్, థర్డ్ అయితే గోల్డ్ గాంధీ బొమ్మను కూడా ప్రజెంట్ చేస్తున్నారు. ఎవరైతే డిటెక్ట్ అవుతారో వాళ్ళకి కంప్లీట్ 6 months ట్రీట్మెంట్ కావచ్చు, లేకుంటే ఎండిఆర్ టీబీ అయితే 1 year ట్రీట్మెంట్ కావచ్చు, ఇంకెక్కువ ట్రీట్మెంట్ అయినా కూడా ట్రీట్మెంట్ ఉచితంగా ఇస్తూ వారికి 500 రూపాయలు కూడా వాళ్ళకు న్యూట్రిషన్ సపోర్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ టీబీని నిరోధించడానికి ఈ బీసీజీ వ్యాక్సినేషన్ అనేది తీసుకొచ్చారు. బీసీజీ వ్యాక్సినేషన్ అనేది రొటీన్ ఇమ్యునేషన్లో మనం న్యూ బోర్న్ బేబీస్ అందరికీ కూడా ఇస్తున్నాం. దాన్ని ఇప్పుడు మనం అడల్ట్ పాపులేషన్లో కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో టీబీని నియంత్రించడానికి మన జిల్లాలో ఉన్నటువంటి అడల్ట్ పాపులేషన్ అందరికీ కూడా ఈ టీబీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఇక్కడ మనకు స్టేట్ నుండి ట్రైనర్స్ వచ్చి మా మెడికల్ ఆఫీసర్లకి, సూపర్వైజర్లకి, ఎమ్మెల్యేకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 60 years దాటిన వాళ్ళందరికీ, మనకు BMI <18 ఉన్న వాళ్ళకి, అదేవిధంగా పబ్లిక్ ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ, అదేవిధంగా ఎవరైనా స్మోకింగ్ చేసే, ఇంతకుముందు స్మోక్ చేసిన వాళ్ళు, ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు పాజిటివ్ కేసులు ఉన్నారో వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్, అదేవిధంగా గత 5 సంవత్సరాల నుండి ఏవైతే టీబీ ఎఫెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈ బీసీజీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో తీసుకుంటే దీనికి మాకు 2,22,000 టార్గెట్ ఇచ్చారు. వీళ్ళన్న ఈ 6 గ్రూపుల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ కూడా మేము గుర్తించి దానికి ముందుగా మేము ఇంటింటి హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరుగుతుంది. మా సిబ్బంది వాళ్ళని గుర్తిస్తారు. తర్వాత ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ వ్యాక్సినేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ శిబిరంలోని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కృపాబాయి, పిఓ డాక్టర్ కేవి సుధాకర్ రెడ్డి, WHO డాక్టర్ అతుల్ నగీన్, డాక్టర్ విష్ణు, డాక్టర్ ఆదిత్య రాజేశ్వర్, వివిధ విభాగాల డాక్టర్లు, సూపరింటెండెంట్స్, సిబ్బంది పాల్గొన్నారు.